ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్ బజ్. ఇవాల్టి బిజ్ బజ్లో మనతో పాటు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అలాగే స్టాక్స్కి సంబంధించి సజెషన్స్ ఇవ్వడానికి అండ్ టోటల్గా అసలు స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఏ టైమ్స్లో ఎలాంటి వాటిలో పెట్టుబడి పెట్టాలి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎక్కువగా మనం ట్రేడింగ్ చేయడం గురించి కానీ ఇలాంటి వాటన్నింటికి సంబంధించి కూడా మనకు వివరించడానికి మనతో పాటు ఇవాళ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ టోటల్ స్టాక్స్ అనలిస్ట్ అండ్ సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, అలాగే మన యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ మనం చాలా చాలా విషయాలు అసలు కూలంకషంగా స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్గా చూస్తే సార్ ఒక లేమెన్గా అంటే అసలు ఏమీ తెలియని ఒక వ్యక్తి అంటే అతనికి ఫండమెంటల్స్ కానీ రూల్స్ కానీ ఏమీ తెలియవు, అటువంటి వ్యక్తికి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎలా, బట్ అతని దగ్గర కొంతవరకు అమౌంట్ ఉంటుంది. సో ఆ అమౌంట్తో స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలని, ఏవో ఒకటి తీసుకోవాలని, సంథింగ్ డే టు డే ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలని ఉంటుంది. బట్ అతనికి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. చాలామంది మనలో ఫస్ట్ మనం ఇదే పని చేస్తాం అనమాట. ఒక ఐడియా ఉండకుండా ఏదో స్టాక్ మార్కెట్లో మనకు కొంత అమౌంట్ రావాలి, అందరూ చేసేస్తున్నారు, మనం కూడా మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మనం కొంత అమౌంట్ వేసుకొని స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ యొక్క కండిషన్ బట్టి ఒకవేళ మార్కెట్స్ బుల్ మార్కెట్లో ఉంటే మీకు డబ్బులు రావటం మొదలు పెడుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనీ వస్తుందో మనం కరెక్టే అనుకుంటాం. సో ఎప్పుడైతే మార్కెట్ కండిషన్ కనుక పాజిటివ్గా ఉన్న టైంలో మీరు కనుక ఎంటర్ అయ్యారంటే మీకు ఏం తెలియకపోయినా కానీ డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ విషయం మీకు కొంత టైం తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ పెరిగిందంటే ఇదే నా గొప్పతనం కాదు, మార్కెట్ పెరిగింది కాదు. అప్పుడు తర్వాత ఏమవుతుందంటే మార్కెట్స్కి ఎప్పుడు కూడా రెండు రకాల డైరెక్షన్లు ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్ ఉంటుంది, ఇంకోటి డౌన్ ట్రెండ్ ఉంటుంది. సో డౌన్ ట్రెండ్ ఏమవుతుందంటే మీరు ఎక్కడ కొన్నా కానీ లాస్ అవుతూనే ఉంటాం, ఎందుకంటే మార్కెట్ అగెనెస్ట్గా ఉంటుంది కాబట్టి. అలాంటి టైంలో మీరు అప్పుడు రియలైజ్ అవుతారు, నాకు మార్కెట్లో డబ్బులు రావు, ఇది మార్కెట్ గ్యాంబ్లింగ్, ఇది కరెక్ట్గా లేదు, ఇది ఎంత బాగా ఆలోచించినా రావట్లేదు అని వస్తుందన్నమాట. సో అంటే మినిమం అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలంటారు. అవగాహన ఉండాలండి, ఎందుకంటే ఇప్పుడు ఇది మనీతో రిలేటెడ్ మ్యాటర్. సో మనం ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చేటప్పుడు, ఎవరికైనా లెండింగ్ ఇచ్చేటప్పుడు ఎన్ని ఆలోచిస్తాం, ఆయన పేమెంట్ ఇస్తాడు ఇవ్వడం, మన క్లోజ్ ఫ్రెండే మనీ అడుగుతున్నా కానీ మనం ఏం ఆలోచిస్తాం, ఒకటి రెండు సార్లు వీళ్ళు ఇస్తారా ఇవ్వరా, మళ్ళీ బ్యాక్ వస్తుందా లేదా ఆలోచిస్తాం కదా. మరి అలాగే స్టాక్ మార్కెట్లో కూడా అది మనకి మనీతో విషయం కాబట్టి మనం ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఎవరో ఏదో చెప్తాం, మనం కొనేసాం, కొన్నాక ఆలోచిస్తాం చాలామంది. అవునండి. అలా కాకుండా నా పాయింట్ ఏంటంటే కొనేటప్పుడే అసలు ఆలోచించి ఈ కంపెనీలో ఏంటి ఈ కంపెనీ, లేదా ఆలోచించకపోయినా మీరు అసలు అట్లీస్ట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నానో, రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, ఇప్పుడు మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉంది, అప్ ట్రెండ్లో ఉన్నాయా, డౌన్ ట్రెండ్లో ఉన్నాయా, ఇలాంటి ఒకటి రెండు సార్లు మనం ఆలోచించుకోవాలి. ఒక్కసారి మీరు ఏంటంటే హార్ట్తో కాకుండా మైండ్తో ఆలోచిస్తే లాజికల్గా మనకి దీనిలో సక్సెస్ అవుతాం. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. నేను అంటే ఇందులో స్టాక్ మార్కెట్లో చాలా చాలా పదాలు వింటూ ఉంటాం జనరల్ డైలీ ట్రేడింగ్లో కూడా. అంటే ఆప్షన్స్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, అంటే ఇవేంటండి అంటే జనరల్గా ఇవి ఏమైనా డేంజర్గా పరిణమిస్తాయంటారా? ఒక అంటే వీటి గురించి ఏం మాట్లాడుతున్నారు కొంచెం ప్రేక్షకులకు అర్థమయ్యే ఇది చెప్పాలంటే సార్, ఇప్పుడు ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఉన్నాయి. ఎస్పెషల్గా ఫీచర్స్ అంటే ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ మనం కొంటాం. ఓకే, ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ, బల్క్ క్వాంటిటీ కొని ఆ హై లెవెల్లో మనం ఎక్కువ క్వాంటిటీ కొని ఎక్కువ క్వాంటిటీ అమ్మటాన్ని ఫీచర్స్ అంటాం. ఇది ఎవరికి సెట్ అవుద్ది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 5 lakhs పెట్టి ఒక కారు కొని ఆయన బెంచ్ కారు, నువ్వు ఆ 5 lakhs డిపాజిట్ చేసి నీకు బెంచ్ కారు ఇస్తాను, నెలకి ₹1,00,000 కదా ఈఎంఐ కట్టుకో, నీకు బెంచ్ కారు నీకు లగ్జరీగా ఉంటుంది అంటే మనం ఏమవుతామంటే నీకు ఈ 5 లక్షలు డిపాజిట్ చేయి, బెంచ్ కార్ 50 లక్షలు బెంచ్ కార్ వచ్చేస్తుంది అన్నాం అనుకోండి. సో ఎవరైనా టెంప్ట్ అవుతాం, ఖచ్చితంగా అండి టెంప్ట్ అవుతాం కదా, అలాంటి టెంప్టింగ్ అనమాట. ఓకే,
ఏమాత్రం తేడా వచ్చినా ఈఎంఐ కట్టలేము, కార్ రేటు లాక్కెళ్ళిపోతారు. అంతే కదా, మొదటికే మోసం వస్తుంది. సో అది అర్థం చేసుకుంటే ఈ ఫ్యూచర్స్ అనేవి ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్స్ మీరు యాక్చువల్గా 10 lakhs ఇవాళ ఇంకా పెంచుతున్నారు. 10 lakhs వర్త్ మీకు 2 lakhsకి ఇస్తున్నారు. సో మీకు 10 lakhs బెనిఫిట్, 2 lakhs డిపాజిట్ చేయగానే 10 lakhs వర్త్ మీకు షేర్స్ ఇచ్చేస్తాం. మీకు అవి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ పెరిగితే మీకు ప్రాఫిట్ వస్తుంది అనే ఒక మనం ఏం చేస్తామంటే మనకి కూడా టాలెంట్ ఉంది కదా, వై నాట్ వి యూజ్ దిస్ అని డెట్ని వాడుతున్నాం. ఓకే, అదే డెట్ అనమాట. అది లగ్జరీ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేదా ఇది అవ్వచ్చు. తొందరగా డబ్బులు సంపాదించడానికి ఇది ఒక స్కోప్ అనుకుంటాం. ఓకే, అవును. కానీ యాక్చువల్గా ఏంటంటే దాని వెనక ఇంత దాగుంది. వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా ఇవి డిస్ట్రక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పారు. అంటే సెల్ఫ్ సెబటేజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంట. అంటే మనంతట మనమే పొడుచుకునే ఆయుధాలు ఇవి. నేను చెప్పింది కాదు, వారెన్ బఫెట్ సోకాల్డ్ మేధావులందరూ చెప్పింది ఏంటంటే డెరివేటివ్స్ సెల్ఫ్ సెబటేజింగ్ ఏజెంట్స్. అయితే దీన్ని డైరెక్ట్గా నేను ప్రాక్టికల్గా ఎన్నోసార్లు డెరివేటివ్స్ చేశాను, ఫ్యూచర్ ఆప్షన్స్ చేసి ఒక 10 ఏళ్ళు చేశాక అర్థమైంది ఏంటంటే ఇవి డబ్బులు సంపాదించడానికి వాడకూడదు, డబ్బుల్ని అంటే ఫండ్ని కాపాడుకోవడానికి వాడాలి. అంటే ఇప్పుడు మార్కెట్స్ సపోజ్ నేను ఈక్విటీలో ఒక 500 షేర్లు 300 షేర్లు కొన్నాను, కొన్ని మార్కెట్ ఫాల్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఫాల్ని తట్టుకోవడానికి ఫ్యూచర్స్ సెల్ చేసుకోవాలి. ఓకే, అంటే మనకి ఈక్విటీ క్వాంటిటీ ఉన్నప్పుడు ఇది చాలామంది ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది, ఇదే పాయింట్ నేను ఇప్పుడు హైలైట్ చేసే పాయింట్ ఏంటంటే డెరివేటివ్స్ని నెగిటివ్ చూస్తున్నాం అందరం. ఓకే, అది ఎవరికి, డబ్బు లేని వాళ్ళకి నెగిటివ్. ఆఫ్ కోర్స్, అవును. ఇప్పుడు డబ్బులు ఉండి ఇప్పుడు ఒక 20 లక్షలు స్టాక్ కొన్నాం, 20 లక్షలు పెట్టి నా దగ్గర 20 లక్షలు ఓన్ క్యాష్ ఉంది, నేను స్టాక్ కొన్నాను, మార్కెట్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏసీసీ కానీ లేకపోతే టాటా మోటార్స్ కానీ ఫాలో అవుతున్నాయి. అప్పుడు నేనేం చేయాలి, ఫ్యూచర్స్ సెల్ చేయాలి. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుందంటే లాక్ అయిపోద్ది. యాక్చువల్గా ఫ్యూచర్స్ వచ్చింది ఆ పాయింట్ మీద. ఓకే, మనం ఈక్విటీలో ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ కానీ వాళ్ళకి ఇప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు కాబట్టి షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ని తట్టుకోవటానికి మనకి ఆల్టర్నేటివ్గా ఇచ్చిన ప్రోడక్ట్ ఫ్యూచర్స్. ఓకే సార్, ఓకే. దాన్ని డైరెక్ట్గా ట్రేడింగ్ ప్రోడక్ట్ లాగా మనం మార్చేసాం. కానీ యాక్చువల్గా అదేంటంటే ఇప్పుడు నేను ఈక్విటీలో డౌన్ ట్రెండ్ ఉంది టెంపరీగా, దాన్ని నేను ఆపుకోవటానికి ఫ్యూచర్స్లో సెల్ చేసుకుంటే డౌన్ సైడ్ లాక్ అయిపోద్ది. ఓకే, యాక్చువల్గా అది యాక్చువల్గా మనం వాడాల్సింది దానికే. ఎస్ సార్. అండ్ సార్, జనరల్గా మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ని డైలీ అబ్జర్వ్ చేస్తూ ఏదో మినిమం అవగాహనతో వెళ్ళేవాళ్ళు ఒక కంపెనీ ప్రొఫైల్ని అసలు ఎలా చూస్ చేసుకోవాలి, అంటే నేను ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి, ఇందులో షేర్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏదో బ్యాంక్ ఆర్ సాఫ్ట్వేర్ ఎనీథింగ్, ఎట్లా కంపెనీ ప్రొఫైల్ని అందులో ఏ వేటిని చూసి మనం చూస్ చేసుకోవాలి? డెఫినెట్గా సార్, ఇది మంచి క్వశ్చన్ సార్. మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనం ఎనీ మనీ కంట్రోల్ కానీ స్క్రీనర్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. స్క్రీనర్స్ అని నెట్లో కొట్టినా లేకపోతే మనీ కంట్రోల్ అని టైప్ చేసుకున్నా దీనిలో ఏంటంటే మీకు ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ సెర్చ్లోకి వెళ్తే ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, 1 year హై ఎంత, 1 year లో ఎంత, అలాగే పిఈ రేషియో ఎంత ఉంది, ఈపీఎస్ ఎంత ఉంది, అలాగే లాస్ట్ 5 years డేటా తీసుకొని సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, నెట్ ప్రాఫిట్స్, సేల్స్ గ్రో అవుతున్నాయా, ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయా, ఈ రెండు చూసుకుంటే మనకి సేల్స్ ఎప్పుడైతే గ్రో అవుతున్నాయో కంపెనీ స్ట్రాంగ్ ఉన్నట్టే. అలాగే ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి అనుకోండి, సో కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే జనరల్గా ఆ కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ ఆ కంపెనీ యొక్క మొత్తం వివరాలన్నీ కూడా ఒక 5 ఏళ్ల నుంచి చూసుకోవాలండి. ఒక 5 ఏళ్ల నుంచి చూసుకోవాలి. ఒక గ్లాన్స్ అంటే అలా చూసుకోవటమే, అంత డీప్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు కంపెనీస్ స్ట్రాంగ్ కంపెనీ అందరికీ కూడా అంత డీప్ నాలెడ్జ్ ఉండదు కదా, అక్కర్లేదు కూడా. ఇప్పుడు టాటా మోటార్స్ ఉందనుకోండి, సో లాస్ట్ 5 years ఎలా ఉంది, సేల్స్ పెరుగుతున్నాయి, ఇది కొంచెం ఊరికి అలా చూస్తే అర్థమైపోతుంది, ఫిగర్స్ పెరుగుతున్నాయి లేదా. దట్ మార్కెట్ లో చాలా వరకు కంపెనీస్ తెలుస్తాయి. సో మీరు చెప్పినటువంటి ఆ మెయిన్ టార్గెట్స్ చూసుకొని
అసెట్స్ లైబిలిటీస్ కానీ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ షీట్ అంటాం దాన్ని ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఈ రెండు చూస్తే అసలు ప్రాఫిట్స్ వస్తున్నాయా, తర్వాత డివిడెండ్స్ ఇస్తున్నారా సార్, డివిడెండ్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే డివిడెండ్స్ ఎప్పుడైతే ఇస్తున్నారో అక్కడ ఏమవుతుందంటే కంపెనీలో ఉన్న ప్రాఫిట్ రియల్ ప్రాఫిట్ అని, ఇప్పుడు ఎవరికైనా ఇస్తేనే కదా మనకి డబ్బు ట్రాన్సాక్షన్ అయితేనే తెలుసు అక్కడ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ అది కరెక్ట్ అది. అవును అవును. సో డివిడెండ్స్ ఇస్తున్నారు అన్నప్పుడు మనకి ఒకే కంపెనీలో రిలయబిలిటీ ఉంది. సో ఆ డివిడెండ్ పేయింగ్ కంపెనీలో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫెయిర్ వాల్యూ కానీ అండర్ వాల్యూలో కానీ కొనాలి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ కండిషన్. ఇప్పుడు ఈ వాల్యూ చూసుకున్నాక మీరు ఏం చేయాలి, సింపుల్గా అది కూడా చూసుకోవచ్చు. 52 వీక్ హై ఎలా ఉంది అంటే ఈ స్టాక్ యొక్క ప్రైస్ 1 yearలో హై ఎంత ఉంది, లో ఎంత ఉంది, ప్రెసెంట్ ఎంత ఉంది, ఆ 3 విషయాలు కనపడితే మనకి ప్రెసెంట్ రేటు లో దగ్గర ఉంటే మనకి మంచి రేట్లో ఉన్నట్టు. సో ఇవన్నీ చూడటానికి ఒక 5 నిమిషాలు పడతా టైం. అంతే కదా సార్. సో దాన్ని చూసి మనం ముందుకు వెళ్ళొచ్చు డెఫినెట్లీ సార్. అండ్ ముఖ్యంగా సెక్టార్ వైజ్ కానీ అలాగే సీజనల్ వైజ్ కానీ కొన్ని స్టాక్స్ కి చాలా హైప్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఎగ్దమ్ ఒక్కసారి లేదా సడన్ గా వాడు ఐపీఓ ఓపెన్ చేసిన వెంటనే బొంబాడ్ అయిపోతాయి షేర్స్. సో ఇటువంటి వాటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాటిల్లో దూకుడుగా వెళ్ళడం మంచిదేనా, లేకపోతే కొంత ఆలోచించి వెళ్తూ ఉంటే బెటరా? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సీజనల్ స్టాక్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు మనం సీజనల్ స్టాక్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు వింటర్ సీజన్ అనుకోండి. అవును, వింటర్ సీజన్లో ఎక్కువగా మెడిసిన్, దగ్గు, జలుబు ఇవన్నీ వస్తుంటాయి. ఓకే, హెల్త్ సంబంధించిన ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీరు ఫార్మా అది మనం 3 months బ్యాకే కొనుక్కొని కూర్చోవాలి. ఓకే, ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు సీజన్ నడుస్తుంది, ఇది మనకి డిసెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, సమ్మర్ సీజన్. సమ్మర్లో ఏసీలు ఇవన్నీ మనకి ఎక్కువ ఉంటాయి, కన్స్ట్రక్షన్ కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి, వోల్టాస్, హెవెల్స్ ఇప్పుడు రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ కంపెనీలు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. 3 months అయ్యేపాటికి వాటి సేల్స్ పెరుగుతుంటాయి. నథింగ్ బట్ వింటర్ రాబోతుందని సమ్మర్ లో స్వెటర్ కొనుక్కుని స్వెటర్ అప్పుడే రేట్లు తక్కువ ఉంటాయి. వింటర్ లో స్వెటర్ రేట్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. సో అదే సమ్మర్ లో స్వెటర్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ సేల్స్ ఉండవు. అవును. సో అదే మనం ప్రోక్రాస్టివ్ థింకింగ్ అనమాట, ప్రొయాక్టివ్ థింకింగ్ అంటే ఫ్యూచర్ని ముందుగానే ఆలోచించాలి. ఇప్పుడు చాలా మంది వర్షాకాలం ఇప్పుడు సమ్మర్ సీజన్ రాగానే ఫెర్టిలైజర్స్ కొనాలి, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ రైనీ సీజన్ కాబట్టి వ్యవసాయదారులు అందరూ కూడా ఈ విత్తనాలు వేసుకుంటారు, ఫెర్టిలైజర్స్ వాడతారు. అలాగే దీపక్ నైట్రేట్ ఇవన్నీ అప్పుడు పెరుగుతాయి, గోదావరి ఫెర్టిలైజర్స్ ఇవన్నీ సమ్మర్లో ఆ స్టాక్స్ అన్ని డౌన్లో ఉంటాయి. ఓకే, అర్థమైంది. సో మనం 3 months ముందు కనుక, ఇప్పుడు చూడండి ఏషియన్ పెయింట్ బాగా తక్కువ ఉంది, అలాంటి కంపెనీలు ఇప్పుడు ఎందుకంటే రేపు కన్స్ట్రక్షన్ అంతా జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనం చిన్న నాలెడ్జ్, కొంచెం నాలెడ్జ్ వాడితే చాలు. దట్టు మనకి గానుగుబాటి ట్రేడింగ్ అకాడమీ ఎలాగో ఉండనే ఉంది, చక్కగా క్లాసెస్ అవి చెప్తున్నారు కూడా, దాని గురించి కూడా మాట్లాడదాం సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మోర్ ఓవర్ మన కంట్రీలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, పొదుపు మీద ఒక అవగాహన వచ్చింది జనాలకి. అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ అఫ్ కోర్స్ దాచుకోవడం అనేది ఖచ్చితంగా పొదుపు పాటిస్తున్నారు. అంటే ఏదో ఒక ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం, బ్యాంకులోనే మన అమౌంట్ వేసుకుని ఉంచుకోకుండా సేవింగ్స్ బ్యాంక్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ చాలా విచ్చలవిడిగా పెరిగాయని చెప్పచ్చు. 10 ఏళ్ళ నుంచి ఐ థింక్ నాకు తెలిసి. సో మ్యూచువల్ ఫండ్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, అది అసలు చూస్ చేసుకోవడం ఎట్లా సార్? ఎగ్జాక్ట్లీ, ఇదో పెద్ద కన్ఫ్యూజన్, ఎందుకంటే చాలా ఉన్నాయి మార్కెట్లో. అవునండి. మ్యూచువల్ ఫండ్స్ ఇవాళ కనుక ఇంకా నాకు మ్యూచువల్ ఫండ్ లేదు, నేను దేనిలోని ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అని మాట్లాడిన వాళ్ళందరూ ఇక లేమెన్స్ అనాలి, ఇల్లిటరేట్స్. అంటే నేను కోపంగా చెప్పట్లా, మామూలు బాధగా చెప్తున్నాను అనమాట. అంతేకాని వేరేగా నా స్టేట్మెంట్ని వేరేగా అర్థం చేసుకోవాలి. అంటే చాలా అంటే ఇంకా నాకు మ్యూచువల్ ఫండ్ లేదు అంటే మనం ఇంకా ఇల్లిటరేట్లో ఉన్నామని. అంటే ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాల్సింది అంత ఉంది. మనకి తెలియకుండా మనకి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద అసెట్స్, వెల్త్ క్రియేట్ చేసే 3 ఉన్నాయి. ఒకటి ల్యాండ్. ల్యాండ్ కొంటే ఏమవుతుందంటే అది తెలియకుండానే అప్రిషియేట్ అవుతాయి. 2 బిజినెస్. మనం బిజినెస్ చేసుకుంటే అవి బాగా సక్సెస్ అయితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. 3 ఏంటంటే సక్సెస్ఫుల్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం. అదే స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ. స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, మనం ఒక సక్సెస్ఫుల్గా రన్ అయ్యే బిజినెస్లో
మనం ఐడెంటిఫై చేసి దానిలో ఇన్వెస్ట్ చేసి మనం కూడా వెల్త్ క్రియేట్ చేసుకోవటమే. ఓకే. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఈ రోల్ వాళ్ళు చేస్తున్నారు. అంటే మనము ఏ కంపెనీ ఎత్తుక్కొని ఏ కంపెనీలో ఇది ఉంది, ఏ కంపెనీ బాగుంది, దాని ఫండమెంటల్స్ ఏంటి, అంత టైం లేని వాళ్ళందరూ లేకపోతే అంత నాలెడ్జ్ లేని వాళ్ళందరికీ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మన దగ్గర ఉన్న అమౌంట్స్ని చిన్న చిన్న అమౌంట్స్ కలెక్ట్ చేసి బల్క్ అమౌంట్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసి వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ ఫండ్ని గ్రో చేయగలరు. కాకపోతే ఓవర్ లాంగ్ పీరియడ్. కాబట్టి ఇదేమవుతుంది, మనకి ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ మనకి హెల్ప్ చేస్తుంది మన యొక్క వెల్త్ క్రియేట్ చేయడానికి. అలాంటప్పుడు మనం అసలు కొంత కూడా పార్టిసిపేట్ చేయకపోతే ఇంకా మనం ప్యాసివ్ ఇన్కమ్ని మనం జనరేట్ చేయలేకపోతున్నాం. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక రకంగా మస్ట్ లాగా పెట్టుకోవటమే, కొంత అమౌంట్. ఎందుకంటే శాలరీడ్ పీపుల్ అందరూ కూడా ఎంత 5,500 నుంచి ఉంది. సో ఎంతో కొంత చాలా సులభతర మార్గాలు కూడా ఉన్నాయి అందులో. సో చాలా మంది ఎవరు ఉన్నారు. ఇంకా ఎట్లా చూస్ చేసుకోవడం, ఇది ఒక $1000 ప్రశ్న. అంటే ఒక లేమన్ గా మనం మాట్లాడుకున్నప్పుడు అవునండి, అంతే కదా సార్. ఇప్పుడు చాలా ప్రకటనలు వచ్చేస్తున్నాయి, చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. మీరు చెప్పినట్టు మన పక్కన ఉన్న ఫ్రెండే చెప్తున్నాడు మ్యూచువల్ ఫండ్ లో నేను పెట్టాను అని. సో బట్ అది చూసింగ్ ఎట్లా? మ్యూచువల్ ఫండ్లో మీకు ఏంటంటే 3 రకాలు ఉన్నాయి సార్. ఈక్విటీ లింక్డ్ ఫండ్ అంటాం. ఓకే. అందులో కూడా లార్జ్ క్యాప్ టాప్ 100 కంపెనీస్ అని లార్జ్ క్యాప్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి. మిడ్ క్యాప్ అంటే 200 నుంచి 500 వరకు ఉన్న వాటిని మిడ్ క్యాప్ అంటాం. ఆ 500 తర్వాత ఉన్న వాటిని స్మాల్ క్యాప్ అంటాం. ఓకే. దేనికి తగ్గ ఫండ్స్ దానికి ఉన్నాయి. మీకు బిలో 30 years వాళ్ళందరూ కూడా ఓకే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ తీసుకునే ఏజ్ అది. అవును. వెల్త్ క్రియేట్ చేసుకోవాల్సిన టైం ఏంటంటే బిలో 30 years అందరికీ కూడా ఆబ్వియస్లీ ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోవాలి, రివార్డ్ ఎక్కువ రావాలి, ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయాలి. కాబట్టి 30 years బిలో వాళ్ళందరూ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎక్కువ పెట్టుకొని లార్జ్ క్యాప్ తక్కువ పెట్టుకొని గ్రో చేయాలి. ఇప్పుడు నేను 10,000 ఈ మంత్లీ ఈఎంఐ అనుకోండి, ఒక 3,000 లార్జ్ క్యాప్, ఒక 7,000 మిడ్ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. అలా చూస్ చేసి మనం పెట్టుకోవచ్చు. అదే నేను 50 years ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు రిస్క్ తీసుకోవడం తగ్గించుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే లార్జ్ క్యాప్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే టెన్షన్. లార్జ్ క్యాప్ వల్ల ఉపయోగం ఏంటి సార్ జనరల్గా 50 above వాళ్ళకి? లార్జ్ క్యాప్ వల్ల ఏంటంటే ఉపయోగం, ఆ కంపెనీ షేర్లు డౌన్ అయినా మళ్ళీ పైకి వెళ్తాయి. ఓకే. ఎందుకంటే అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అనమాట. ఓకే. సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే అవి ఇంకా స్ట్రగ్లింగ్లో ఉన్నాయి. సో స్ట్రగుల్ అవుతున్నాయి వాటి యొక్క పెనట్రేషన్. ఇప్పుడు మనం పెయింట్ ఇండస్ట్రీ చూసాం అనుకోండి. సో ఏషియన్ పెయింట్ లీడింగ్, అది ప్రాబ్లం వచ్చినా అదే తట్టుకుంటుంది, పైకి వస్తుంది. అలాగే నెరలాక్ కానీ బర్జర్ కానీ కూడా సెకండ్ థర్డ్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ చిన్న చిన్న కంపెనీలు ఇన్వెస్ట్ చేయటం వల్ల ఒక 55 years అయినా ఆల్రెడీ ఆయన ఏజ్ జోన్ బాగా వచ్చేసారు కాబట్టి ఆయన రిస్క్ జోన్ కాదు, అంటే వెల్త్ని ప్రిజర్వ్ చేయాల్సిన ఏజ్ అనమాట అది. సో కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో చూసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. 50-60 years వచ్చేసాక మీరేంటంటే వెల్త్ని ప్రిజర్వ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో స్టేబుల్గా ఉండాలి. దాన్ని బాండ్స్ అంటాం. ఓకే. మ్యూచువల్ ఫండ్లో బాండ్స్లో ఒక 50%, టాప్ 100లో ఒక 50% అలా మార్చుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే వెల్త్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ వెల్త్ క్రియేట్ చేస్తే దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఓకే. అంతేగాని దాన్ని రిస్క్ చేసుకోకూడదు. అదొక బెటర్. ఓకే అండి, డెఫినెట్లీ. అంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈ విధంగా ప్రొసీడ్ అయితే బాగుందండి జనరల్గా. అండ్ సార్ సాధారణంగా ఈక్విటీస్లో లిమిట్ తీసుకుని ట్రేడింగ్ చేయడం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంటీఎఫ్ వల్ల అసలు లాభం ఉందా నష్టం ఉందా అనుకోవచ్చు అంటారా? అండ్ అసలు ఎంటీఎఫ్ అంటే అర్థం ఏంటి? అలాగే సార్, ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫండ్. ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి. నా 5 lakhsని నేను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. కంపెనీ ఇప్పుడు నేను ఏదైతే స్టాక్ బ్రోకర్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు 5 lakhs మీద కొలెటరల్ తీసుకొని ఇంకో 5 lakhs 10 lakhs మీకు అప్పిస్తామంటారు. ఓకే. ఇట్ ఈస్ ఎంటీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ అప్పు తీసుకోవడం. ఓకే. అంటే జస్ట్ లైక్ లోన్. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ షేర్లు అయితే ప్లెడ్జ్ పెట్టుకుంటారు, మనకి లోన్ ఇస్తారు. ఇప్పుడు మనం తీసుకున్న టైంలో మార్కెట్ కనుక డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, ఓకే, ఇప్పుడు ఆ ఎంటీఎఫ్ లోన్లో తీసుకున్న షేర్లు కూడా తగ్గుతుంటాయి.
వాళ్ళు కండిషన్ ఏం పెడతారంటే మీకు 40% వరకే మీరు వాల్యూ తగ్గిందంటే మీ షేర్ మీరు డబ్బులు యాడ్ చేయాలి, లేదంటే మీ షేర్లు కట్ చేసి మేము మా అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఒక 5 lakhs లోన్ తీసుకున్నాను, 5 lakhs నేను నా అమౌంట్ ఉంది, వాళ్ళు ఇంకొక 5 lakhs ఇచ్చారు, సో 10 lakhs నేను షేర్లు కొన్నాను. మార్కెట్ 20% ఫాల్ అయింది అనుకోండి, మామూలుగా నా 5 lakhs మీద 1 lakh నాకు మైనస్ అవుద్ది. అంతే కదా, 5 lakhs మీద 20% మార్కెట్ ఫాల్ అయిందంటే 1 lakh అవుతుంది. ఇప్పుడు 10 lakhs మీద 20% అంటే 2 lakhs మైనస్ అవుతుంది. 2 lakhs మైనస్ అవటం ఆలస్యం. వాళ్ళు ఏమంటారంటే నీకు 5 lakhs మీద నువ్వు ఈ 2 lakhs ఎడిషనల్ మార్జిన్ మాకు తగ్గింది కాబట్టి మీరు అమౌంట్ కట్టాలంటారు. ఓకే. ఎప్పుడైతే డౌన్ అయిందంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు మన దగ్గర మనీ లేకపోతే మనం ఏం చేయాలి, లాస్ట్గా అమ్మేసేసి వాళ్ళ అమౌంట్ తీసుకుంటారు. అంటే మనం 2 రకాలుగా నష్టపోతాం. సో ఎప్పుడైనా అప్పుని మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడే ఎంటీఎఫ్ వాడాలి, డౌన్ ట్రెండ్లో వాడకూడదు. రెండో పాయింట్, మార్కెట్ బాగా డౌన్ అయిపోయి రివర్స్లో అవుతుంది చూడండి, అప్పుడు తీసుకోవాలి. ఓకే. డెట్ ఎప్పుడు కూడా దాని 2 రకాలు అన్నమాట, యూజ్ఫుల్ డెట్, యూజ్లెస్ డెట్ అని. ఆ డెట్ మనకి యూజ్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక ₹1,00,000 అప్పు చేస్తున్నాను, లేదా ఒక 12% వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు, 15% ఆ రేంజ్లో ఇంట్రెస్ట్ తీసుకుంటారు. తీసుకుంటున్నప్పుడు నాకు ఇప్పుడు ఆ 15% కన్నా ఎక్కువ సంపాదించగలిగితేనే ఆ డబ్బు తీసుకోవాలి, వెళ్ళాలి. మనం ఆ లాజిక్ ఇంపార్టెంట్. నాకు వాళ్ళు ఇస్తున్నారు కదా అని మనం తీసుకున్నామంటే మనమే నష్టపోతాం. అంతే కదా. సో ఎంటీఎఫ్ అడ్వాంటేజే, ఏదైనా డెట్ అనేది అడ్వాంటేజే, బట్ ఆ డెట్ని హ్యాండిల్ కరెక్ట్గా యూజ్ చేసుకోగల, ఇది చాలా ఇంపార్టెంట్. తెలియకుండా చాలా మంది ఎంటీఎఫ్ కొనేస్తుంటాం. ఎస్ సార్, షూర్ సార్. అండ్ సార్, ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో షేర్స్ చూస్ చేసుకున్నప్పుడు, మనం ఇంతకు ముందు అనుకున్నట్టు కంపెనీస్ చూస్ చేసుకుంటున్నప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన కావచ్చు, జస్ట్ లైక్ ఎల్ఐసి కానీ ఎస్బీఐ కానీ ఇలాంటివి, అంటే పక్కా గవర్నమెంట్ అంటే జనాల్లో ఒక స్పృహ ఉంటుంది, ఖచ్చితంగా వీటిలో పెడితే పర్వాలేదని. సో ఆ టైప్ ఆఫ్ లో ముందుకు వెళ్ళిపోవచ్చు అంటారా? అంటే జనరల్ గా గవర్నమెంట్ ఫార్మ్స్ కి సంబంధించినవి ఎటువంటి ఢోకా ఉండదు అనుకోవచ్చు అంటారా? లేకపోతే అంటే జస్ట్ లైక్ చాలా మందికి ఏంటంటే ఇదే ఉంటుంది సార్. ఏ సార్, ఇక్కడ మనము స్టాక్ మార్కెట్ అనేది బిజినెస్, అంటే మనం బాగా పర్ఫామ్ చేసే కంపెనీస్ని ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసి మన వెల్త్ గ్రో చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన గవర్నమెంట్ కంపెనీస్ ఏంటంటే అవేంటంటే వెల్త్ని ప్రిజర్వ్ చేస్తాయి. అవునండి. అంటే డబ్బు ఎక్కడికి వెళ్దు కానీ డబ్బు కూడా రాదు. ఎప్పుడు అది ఓవర్ పీరియడ్స్ ఒక్క ఎస్బీఐ పక్కన పెడితే గవర్నమెంట్ కంపెనీస్లో బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఇవన్నీ కూడా అక్కడక్కడే ఉంటాయి. సో అందుకని ఏమంటున్నానంటే నేను వాటిల్లో కూడా ఒక 30% వరకే ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప, ఇప్పుడు మనం వచ్చిందే గ్రో అవటానికి, మన అమౌంట్స్ గ్రో అవ్వాలి. సో ఇప్పుడు దీనికి ఏంటంటే సార్, మీరు గవర్నమెంట్లో పెడతాను లేకపోతే ప్రైవేట్లో పెడతాను అనే దానికన్నా ఒకటే పాయింట్, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాను, ఇన్వెస్ట్ చేస్తానంటే కానీ మీకు రాదు. ఎక్కడికి వెళ్ళినా ఆవు కథలాగా మీరు ఏది చేయాలన్నా ఫస్ట్ రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయాలన్నా నాలెడ్జ్ రావాలి, తప్పదు. అది మీరు ఆ స్కిల్స్ పెంచుకోవాలి మనం. అదేం పెద్ద కష్టం కూడా కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది, నా డబ్బు సెక్యూర్గా ఉండాలని మీకు ఒక థాట్ ఉండబట్టి దానిలో పెడతాం. అసలు సరిగ్గా ఏంటి దీనిలో అసలు ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఏంటి తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ కంపెనీ అయినా ఒకటే కదా. అవునండి, అవును. సార్, మనం అంటే మీరు ఒక సీనియర్ అనలిస్ట్గా అండ్ చాలా క్లాసెస్ అవి చెప్తున్నారు, ఆఫ్ కోర్స్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, ట్రేడింగ్ విషయంలో కావచ్చు, ఒక 10 ఏళ్ల నుంచి చూస్తే కనుక జనాల్లో ఏమైనా మార్పు వచ్చిందంటారా? అంటే కొంచెం పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం, ఇలాంటివి ఏమైనా చేంజెస్ వచ్చాయా? దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? కారణం ఒకటే సార్, జనాలు అందరూ ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గిపోయినాయి, అవేర్నెస్ బాగా వచ్చింది. అంటే అవేర్నెస్ రావాల్సి వచ్చింది, ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఎప్పుడైతే తగ్గాయో ఆ అమౌంట్కి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి రిటర్న్స్ రావట్లేదు, అలాగే ఖర్చులు పెరిగాయి. దాన్ని మీట్ అవటానికి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనేది సెర్చ్ చేశారు. అప్పుడు ఆ ప్రాసెస్లో మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది ఒక అవసరం ఏర్పడింది. అవునండి, అవును. తర్వాత కోవిడ్ టైం వచ్చాక జాబ్స్ కూడా లేకపోతే బతకాల్సిన స్టేజ్ ఏంటి అనేది అక్కడ రియల్గా చేంజ్ వచ్చింది.
ఆలోచన మారిపోయింది. ఆహో మనకు జాబ్ లేకపోయినా బతకాలంటే ఏం చేయాలి, ఏదో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్ వచ్చింది. సో ఎట్లయినా ఒక మంచి చేయడం అన్నట్టు కోవిడ్ మనకి ఆల్టర్నేట్ ఇన్కమ్ మనకు ఆవశ్యకత అనేది బాగా తెలియజేసింది. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇది ఇలాంటి సిచ్యుయేషన్లో ఫ్యూచర్లో కూడా రావచ్చు అనేది అర్థమవుతుంది. కాబట్టి మనం ఆల్టర్నేట్గా ప్రతి మనిషి కూడా ప్యాసివ్ ఇన్కమ్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్లోనే మనం లైఫ్ లాంగ్ గడిపేసాము, ప్యాసివ్ ఇన్కమ్ మనకు లేదు అంటే మాత్రం ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ అంటాం అది అనేది అర్థమవుతుంది. సో ప్రతి మనిషి ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎవరికి ఏ కంపెనీ మీద, కంపెనీకి ఎంప్లాయ్ మీద కానీ, ఎంప్లాయ్కి కంపెనీ మీద కానీ ఒక బాండింగ్ లేదు. అవును, అలా అయిపోయింది. సో ఎంప్లాయ్కి లేదు, కంపెనీకి లేదు. సో అందరికి ఎవరికి వాళ్ళు ఏమవుతున్నాం అంటే యూజ్ అండ్ త్రో అయిపోతున్నాం. సో ఏ జాబ్ ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఏ కంపెనీ ఎంతసేపు ఉంటుందో, ఎంతకాలం ఉంటుందో తెలియదు. అలాగే ఉంది అందరికీ కూడా. దానికి కారణం ఏంటంటే ఒక ట్రస్ట్ అని కాదు, హెవీ కాంపిటీషన్ ఉంది. ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయ్యేలోపు ఇంకో ప్రోడక్ట్ వచ్చేస్తుంది. కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంది, గ్లోబల్ ట్రేడ్ ఉంది. సో ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది కాబట్టి జనాల్లో చాలా మార్పు వచ్చిందంటారు. ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అందరికీ కూడా ఆల్టర్నేట్ ఇన్కమ్ వచ్చిందని తెలుస్తుంది, కానీ దీనిలో మళ్ళీ డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ కసరత్తు చేస్తున్నారు. అది ఇప్పుడు చేంజ్ అంతా ఏంటంటే సో ఎలా సక్సెస్ అవ్వాలి. సో మార్కెట్లో డబ్బు ఉందని ఏదైతే అందరికి అర్థమైంది, దాన్ని తీసుకునే పద్ధతి ఏంటి ఇప్పుడు మీరు చెప్తున్నది వింటుంటే నాకు జస్ట్ లైక్ సోషల్ మీడియా గుర్తొస్తుంది. యూట్యూబ్ కి సంబంధించి కూడా అదే ఆలోచనలు. అంతే. ఎస్ సార్. సార్ అండ్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి అంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ అండ్ లాంగ్ టర్మ్ కోర్సెస్, 2-3 month కోర్సెస్, వాటికి సంబంధించి వివరాలు కావాలి. ఎందుకంటే మనకి మెయిల్స్ రూపంలో కానీ, తర్వాత వాట్సాప్ లో కానీ చాలా మంది అడుగుతూ ఉన్నారు వివరాలు. అదే అంటున్నా సార్, ఇప్పుడు ఈ అవేర్నెస్ అయితే వచ్చింది అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, స్టాక్ మార్కెట్లో మనీ ఉంది. అది తీసుకోవడానికి మనకేం కావాలంటే మనకి దానికి ఒక వే కావాలి. దానికి ఏంటంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ మీకు ఆ ఫెసిలిటీ ఇస్తుంది. అంటే ఈ స్టాక్ మార్కెట్లో లేమెన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, నాలెడ్జ్ ఉన్నా నాలెడ్జ్ లేకపోయినా, లేకపోతే నాలెడ్జ్ ఉండి కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ నాలెడ్జ్ లేకపోతే దీనికి సంబంధించిన నాలెడ్జ్ కావాల్సి వచ్చిన వీళ్ళందరికీ ఏంటంటే మేము ఒక 2 months ప్రాక్టికల్ ఓరియంటెడ్, థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. దానిలో 2 రకాల ట్రైనింగ్ ఏంటంటే ఒకటి ఆన్లైన్ వచ్చి ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాము. ఆ ఆన్లైన్ క్లాసెస్లో ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి, వాటిల్లో జాయిన్ అవ్వచ్చు. సో మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వాళ్ళు వేరే జాబ్ చేసుకుంటున్నా కూడా వచ్చి క్లాసెస్ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ ఆ టైంలో హైదరాబాద్ ఉన్న వాళ్ళు కానీ రావచ్చు. సో వాళ్ళు వచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్లో అదే టైంలో మీరు ఈవినింగ్ ఉంటాయి క్లాసెస్ అన్నీ కూడా వినొచ్చు. అలాగే వీకెండ్ కూడా ఉంటాయి, సాటర్డే సండే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వీకెండ్ కూడా ఉంటాయి. ఆప్షన్స్కి వాటికి సంబంధించి అన్నారు అన్నిటికీ 2 months ట్రైనింగ్ వస్తుంది సార్. సో ఇక బేసిక్స్, ఈక్విటీ, మా ఫీచర్స్, ఆప్షన్స్, అలాగే టెక్నికల్ అనాలిసిస్లో ఒక 8 indicators ఉంటాయి. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ETFs, MCX, ఇక ఆల్ అసెట్ క్లాసెస్ మీకు చెప్పేస్తాం టోటల్గా. ఇక ఈ సబ్జెక్ట్ నాకు తెలియదు అని ఉండదు. సూపర్ అండ్ ప్రాక్టికల్గా నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. ఓకే సార్. తర్వాత ఆల్రెడీ క్లాసెస్ నడుస్తున్నాయి సార్, ఎవ్రీ వీక్ స్టార్ట్ అవుతున్నాయి. షూర్ సార్. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్ ఒకటి ఆఫ్లైన్ ఏంటంటే మీరు మార్నింగ్ 10 to 5 వరకు ఇన్ హౌస్లో మేము మళ్ళీ తీసుకుంటాం అనమాట. ఆఫ్లైన్ ఇన్ హౌస్ మీకు బేసిక్స్ నుంచి అన్ని వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాం. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు అన్నీ కూడా. అంటే ఒక లేమెన్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, ఏం చేయొచ్చు అనేది. అండ్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి కూడా మీరు ఇచ్చే సర్వీసెస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ బిజ్ బస్ చూస్తూనే ఉండండి HM TV.